రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరమే విజయవంతంగా జరిగింది. రెండో సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి రెట్టింపు కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ముఖ్యంగా బీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులు కానీ పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, వ్యవసాయానికి తోడు, తర్వాత మహిళలకు కూడా ఎన్నో చేస్తాను, రెట్టింపు చేస్తానని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 60 సంవత్సరాల వరకు మీరు చేసింది ఏమీ లేదు, సున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకి మీరు చేసింది ఏమీ లేదు, సున్నా. ఈ సంవత్సరంతో కలిపి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి మీరు బాకీ, రైతు భరోసా కింద మీరు 60,000 బాకీ. కానీ మీరు ఇచ్చింది 10,000 రూపాయలు. మరి ఇంకా ఇస్తారో లేదో తెలియదు. 6 సిలిండర్లు ఇచ్చేసామని మీరు అంటున్నారు. మరి ఎన్ని సిలిండర్లు ఇచ్చారో మరి ఈ రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు మీకు. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంత ఎండలో నిరసన తెలిపారో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండ కన్నా బాగా మండే ఈ ఎండ కన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, విద్యార్థులకి, రైతులకి అందరికీ కూడా మీ మీద కోపంగా ఉంది. మీ మీద ఉన్న కోపంతో ఈ ఎండలోకి వస్తే వాళ్ళకి ఎండను లెక్క చేయని పరిస్థితి ఉంది. అంత బగబగలా మాడుతూ మండుతున్నారు మీ మీద ఉన్న కోపంతో. ఇప్పటికైనా సరి చేసుకోండి, మీరు ఇప్పటికైనా సరి చేసుకోండి. 3,40,000 చిల్లర అప్పు చేశారు, కోట్లు. 3,40,000 కోట్ల చిల్లర అప్పు చేశారు 2 సంవత్సరాల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్న ఈ రాష్ట్రంలోని 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఉద్యోగాల జీతాలో, ఖర్చులో తీసేద్దాం అనుకుంటున్నారు. మరి ఈ డబ్బంతా ఏమైపోతుంది? మీరు తెచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయి? అమరావతికి అప్పులు చేస్తున్నారు. అమరావతిలో ఖర్చు మీకు ఏమైనా అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో కాంట్రాక్ట్కి ఎస్ఎఫ్టీ ఎంత ఇస్తున్నారు మీరు? 20,000 పైచీలకు. మరి కేంద్ర ప్రభుత్వం మీకు శాంక్షన్ చేసిన సెంట్రల్ సెక్రటరియట్కి ఎంత ఇచ్చింది? నివాస భవనాలకి ఏమో 3,800 చిల్లర ఇచ్చింది ఎస్ఎఫ్టీకి, లేకపోతే బిల్డింగ్స్కి ఏమో 4,000 చిల్లర ఇచ్చినట్టుగా ఉంది. ఏంటి తేడా ఇది? అది దోపిడీ కాదా? ఆ గ్యాప్ అంతా దోపిడీ కాదా? సెంట్రల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మీకు తెలియదా? పబ్లిక్గా ఈ రాష్ట్రంలో నెట్టల నిలువగా దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజల్ని బుకాయించడం. మరి మొన్న స్టీల్ ప్లాంట్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి సానుభూతి పలకవలసిన మీరు, లేకపోతే మీ బాబు లోకేష్ గారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమండి అక్కడ రాజకీయం చేయడానికి వచ్చారా మీరు? అక్కడ రాజకీయం చేయడానికి వచ్చారా? ఆ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులు, సహచరులు అందరూ కూడా మరణిస్తే ఎన్నాళ్ళని బట్టి నుంచో వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా బాధతో వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోలేదు కదా, స్టీల్ ప్లాంట్ మేమే కాపాడాం. అదెవరు అడిగారు సార్ మిమ్మల్ని? అదెవరు అడిగారు? మీరు పరామర్శించిన తర్వాత కూడా మళ్ళీ 2 ప్రమాదాలు జరిగాయి స్టీల్ ప్లాంట్లోని. మీరు పరామర్శించి వచ్చిన తర్వాత కూడా 2 ప్రమాదాలు జరిగాయి. మరి 20,000 మంది పనిచేసి స్టీల్ ప్లాంట్లో మరి ఇవాళ 7,000 మంది 8,000 మంది ఉన్నారంటున్నారు. వాళ్ళకి టార్గెట్ పెట్టారంటున్నారు, ఇంత పని చేసి ఇంత లాభాల్లో ఉంటే కానీ మీకు జీతాలు ఇవ్వమని. 4.5 మాసాల నుంచి జీతాలు లేవంటున్నారు. వాళ్ళకి
పొమ్మన కంటేనే పొగ పెట్టేస్తా అంటున్నారు. 50% అబౌవ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసిన పరిస్థితి మీరు అక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ మేమే కాపాడాం, మీరు రాజకీయం చేయడానికి వచ్చారా, లేకపోతే ఆ కార్మికులు చనిపోయిన కార్మికుల్ని కాపాడడానికి వచ్చారా? ఈ రాష్ట్రంలో అన్నీ కూడా ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మనం చూస్తున్నాం రెడ్ బుక్. మీ రెడ్ బుక్కే మిమ్మల్ని కొంపముంచుతుంది. ఈరోజు మీ రెడ్ బుక్ ప్రభావమే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్ల మీదకి ఎక్కుతున్నారంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అణిచివేద్దామని చూస్తే, ఎందుకంటే నేను బాగా గమనించాను లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ కేసులో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికేసిన తర్వాత జైల్లో ఉన్న టైంలో రాజ్యాంగాన్ని మెన్షన్ చేసేవారు. మీరు రాజ్యాంగంలో పేజీలు మెన్షన్ చేసేవారు, రాజ్యాంగంలో ఉన్న పేరాలు మెన్షన్ చేసేవారు. మీరు రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ పట్టుకున్నారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ మీరు రాజ్యాంగాన్ని బయటకు తీసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఎన్నికలు దాక్కునే పరిస్థితి మీకు వస్తుంది. లోకేష్ గారు ఎందుకు రాదు చెప్పండి? ఆ డిఎస్సి అభ్యర్థులు అది వెలికి తీస్తే ఎన్ని కథలు వస్తాయి? అధికారులు ఏమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారా? అభ్యర్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకున్నారు? ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒకసారన్నా మీరు సమాధానం చెప్పారా? మాట్లాడితే వేరే మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు గట్టిగా మాట్లాడితే లోపలేస్తామంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎన్నికల ముందు మీరేం చేశారు? భుజాల మీద చేతులేసి హామీలు రాసి సంతకాలు పెట్టి నమ్మించారు. మీ మాట అయితే ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ గారి మాట కూడా భరోసా తీసుకున్నారు. మీరు నాది హామీ, ఈ హామీలన్నీ నేను నెరవేరుస్తాను, ప్రతి ఆడపిల్లకి 1500 చంద్రబాబు నాయుడుతో నేను ఇప్పిస్తాను, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు చంద్రబాబు నాయుడుతో నేను ఇప్పిస్తాను, ఇది కాకుండా నేను కూడా ప్రతి గ్రామంలోని యువతకే 10 లక్షల రూపాయలు చొప్పున నేను ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి సంతకాలు పెట్టారే మీరు. చంద్రబాబు నాయుడు గారు సంతకం, మీరు సంతకం, ప్రమాణ పత్రాలు ఇంటింటికి పంచారే. అది సరిపోదన్నట్టు గ్రామాల్లో ఉన్న మీ తెలుగుదేశం నాయకులతో కూడా సంతకం పెట్టించి పంచిపెట్టారే. ఏమయ్యాయి ఆ హామీలన్నీ? మీరు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఒకటే చెప్తున్నాను, యువత రోడ్డు మీదకి వచ్చిందంటే, జెన్జీ రోడ్డు మీదకి వచ్చిందంటే తల్లిదండ్రులు పంపిస్తేనే వస్తారు. ఈరోజు ప్రతి కార్యక్రమంలోని యువత రోడ్డు మీదకి ఎక్కారు. అమ్మ నాన్న పంపిస్తేనే వస్తారల్లో. అమ్మ పలానా కార్యక్రమానికి వెళ్తున్నానంటే వెళ్ళినానా అన్నారు. ఎందుకంటే వాళ్ళు మోసపోయారు, వాళ్ళు అన్యాయం అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మీ పరిపాలనా విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.